ఇక లోకేష్ మా కర్నూలు ప్రతినిధి ఉన్నారు. అక్కడ బస్సు ఘటన జరిగిన చోట ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు లోకేష్ని అడిగి తెలుసుకుందాం. లోకేష్ మిత్రమా, చెప్పండి, ఏమిటి అసలు ఈ బస్సు ప్రమాదానికి జరిగిన కారణాల మీద రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. తాజాగా ఉన్న పరిస్థితి ఏమిటి? ఎంతమంది సేవ్ అయ్యారు? ఎంతమంది ఐడెంటిఫై చేసే పరిస్థితి ఏమైనా ఉందా? ఏమిటి తాజా వివరాలు ఏంటి? కేఎస్ఆర్ మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా చెట్లమల్లాపురం క్రాస్ వద్ద ఉన్న జాతీయ రహదారిపై యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో 11 మంది బయటపడడం జరిగింది. వీరితో పాటు యొక్క డ్రైవరు యొక్క క్లీనర్ కూడా బయటపడ్డారు. అయితే సుమారుగా 20 మంది దాకా యొక్క బస్సులోనే ఉండిపోయినట్లుగా మనకు ప్రాథమికంగా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే హైదరాబాద్ నుండి బెంగళూరుకు బయలుదేరుతున్న సమయంలో హైదరాబాద్లో 39 మంది ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవరు క్లీనర్ కూడా ఉన్నారు. మొత్తం మీద 41 మంది యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అయితే కర్నూలు జిల్లాలోని చెట్లమల్లాపురం క్రాస్ వద్ద వచ్చిన తర్వాత ఈ యొక్క రహదారి మీద యొక్క ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొనడంతో యొక్క ద్విచక్ర వాహనం మీద ఉన్న అతను మృతి చెందడం జరిగింది. అయితే ఆ ద్విచక్ర వాహనము యొక్క బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వలన పూర్తి స్థాయిలో యొక్క బస్సును ముందుకు అదే విధంగా కొనసాగించడంతో ఒక్కసారిగా యొక్క మంటలు చెలరేగిన పరిస్థితి. ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరగడంతో పూర్తిగా ఈ యొక్క బస్సులోని యొక్క సెన్సార్స్ పనిచేయకపోవడంతో టెక్నికల్ ప్రాబ్లం వలన డోర్లు కూడా పూర్తిగా ఈ యొక్క ఓపెన్ కాలేని సిచ్యువేషన్స్ ఈ యొక్క డ్రైవరు క్లీనర్ మాత్రమే అలర్ట్ అయ్యారు. కొంతమంది ఈ యొక్క ప్రమాదాన్ని పసిగట్టి ఆ యొక్క పొగలు రావడంతో కొంతమంది మాత్రమే 11 మంది మాత్రమే యొక్క బస్సుల యొక్క అద్దాలు పగలగొట్టుకొని బయటికి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ బస్సులో ప్రయాణించిన ఆ యొక్క ప్రయాణికునితో మాట్లాడినప్పుడు కూడా ఆ ప్రయాణికుడు చెప్పే దాన్ని బట్టి చూస్తుంటే బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణమంటూ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క ప్రయాణంలో చాలా మంది పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. పూర్తి స్థాయిలో యొక్క మంటలకు ఆహుతి అయిన పరిస్థితి కనపడుతుంది. యొక్క పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే 11 మంది మాత్రమే అద్దాలు పగలగొట్టుకొని బయటికి రాగలిగారు, కానీ మిగతా వాళ్ళు కూడా రాలేని పరిస్థితి. యొక్క మంటల్లో చిక్కుకొని ఆ యొక్క మంటలకు ఆహుతైన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటిదాకా 11 మంది డెడ్ బాడీలను ఐడెంటిఫై చేశామని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. మిగతా 9 మంది గురించి ఇంకా పూర్తిగా డెడ్ బాడీలను తీసే ప్రయత్నంలో ఉన్నారంటూ చెప్తున్న పరిస్థితి. ఓకే, అక్కడ స్థానికులు ఎవరైనా ముందుగా ఘటన చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడారా? ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటే మాట్లాడించండి. మీరు మాట్లాడించడానికి ముందు ఇంకా మిగతా వివరాలు చెప్పడానికి ముందు కలెక్టర్ గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు, బస్సు కిందకి వెళ్ళిపోయింది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి. సో ఈ 41లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక 11 మనకి జీజీహెచ్లో, ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్లో, తర్వాత ఇంకొక 4 ఇక్కడ, మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్, దే ఆర్ సేఫ్ అండి. మిగతా 20లో 11 వీ కుడ్ ట్రేస్ ద బాడీస్. అది ఒకటి మనం అది వీ హావ్ టు గెట్ టు కన్ఫర్మ్ అండి. బయటపడే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మేడం? వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి. చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి, వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు, జీజీహెచ్లో ఉన్నారు. మాట్లాడాము, వాళ్ళకి ఇబ్బంది అయితే లేదండి. కన్ఫర్మ్. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు, బస్సు కిందకి వెళ్ళిపోయింది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి. సో ఈ 41లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక 11 మనకి జీజీహెచ్లో, ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్లో, తర్వాత ఇంకొక 4 ఇక్కడ, మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్, దే ఆర్ సేఫ్. వారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక బస్సులో ప్రయాణికుల వివరాలు, కొన్ని పేర్లు అయితే వస్తున్నాయి. వీరు కొంతమంది వీళ్ళలో సేఫ్ ఉన్నారు, కొంతమంది ఏమయ్యారో తెలియదు. అశ్విన్ రెడ్డి బేరంగూడ, ఎం సత్యనారాయణ గండి మైసమ్మ, సుబ్రహ్మణ్యం బహదూర్పల్లి ఎక్స్ రోడ్, ప్రశాంత్ సోరారం, గోణసాయి సోరారం, అరబిందో ఆర్గబంధోపాధ్యాయ మియాపూర్, అందోజ్ నవీన్ కుమార్ వనస్థలిపురం, గుండా వేణు చింతల్, శ్రీహర్ష నిజాంపేట్, శివ గచ్చిబౌలి, మేఘనాథ్ ఎల్బీ నగర్, గ్లోరియా ఎల్సా శ్యామ్ గచ్చిబౌలి, యువశంకర్ రాజ్ ఎల్బీ నగర్, జీ ధాత్రి జేఎన్టీయు,
ఎంజి రామారెడ్డి జేఎన్టీయు, అమృత్ కుమార్ జేఎన్టీయు, మంగ చందన మూసాపేట వై జంక్షన్, సూర్య మూసాపేట వై జంక్షన్, ఉమాపతి భరత్ నగర్, పంకజ్ ఎర్రగడ్డ. వీళ్ళు కొన్ని పేర్లు ప్రయాణిస్తున్న వాళ్ళ పేర్లు. అయితే వీరు కొంతమంది సేఫ్గా కూడా ఉండి ఉండొచ్చు వీళ్ళల్లో, లేదు అత్యధికంగా సేఫ్ అయి ఉండొచ్చు, కొంతమంది దురదృష్టవశాత్తు ఆ ప్రమాదానికి లోనే ఉండొచ్చు. మరొకసారి లోకేష్ దగ్గరికి వెళ్దాం. లోకేష్, చెప్పండి, ఈ ఘటన మీద ఓవరాల్గా అక్కడ వస్తున్నటువంటి సమాచారం ఏమిటి? ఆ డ్రైవర్ ఆచూకీ ఏమైనా దొరికిందా? డ్రైవర్లు కానీ ఇతరత్ర బస్సుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా? ఆ సర్వీస్ సంబంధించిన వాళ్ళు. సార్, మనం చూసుకున్నట్లయితే ప్రమాదం జరిగిన వెంటనే ఈ యొక్క బస్సు డ్రైవర్తో పాటు క్లీనర్ కూడా ఎస్కేప్ అయ్యారు. వారు మాత్రం తప్పించుకోగలిగారు. కానీ పూర్తి స్థాయిలో యొక్క ప్రమాదం జరిగిన వెంటనే ఈ యొక్క ప్రయాణికులను అలర్ట్ చేయలేని పరిస్థితి కనపడుతుంది. అలర్ట్ చేయకపోవడం వల్ల చాలామంది ఈ యొక్క బస్సులోనే ఉండిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క బస్సులో ప్రయాణించిన వారి యొక్క బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేశాం. మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా పూర్తి స్థాయిలో వారు ఈ యొక్క బస్సులో ఉన్న సమయంలో బస్సులు దిగుతున్నప్పుడు కూడా కొంతమంది ప్రాణాలైతే బయటపడ్డారు. కానీ మీ యొక్క బంధువులు ఎవరైనా ఉన్నారా దీంట్లో? ఎవరున్నారు? నలుగురు ఉన్నారండి. నలుగురు జి రమేష్ ఒకరు, అనుష ఒకరు, మన్విత్, మనీష్ వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి పోతున్నారు? హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు. ఏం చేస్తుంటారు వాళ్ళు? హైదరాబాద్ ఏదో జాబ్ చేస్తున్నారు, బెంగళూరులో ఏదో జాబ్ చేస్తున్నారు. హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళారు. వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఎవరో ఉంటే ఆడ పండగ రోజు అని సెలవులు ఇచ్చారని పోయారు. అంటే మీకు ఎట్లా వచ్చింది? మీకు ఎలా వచ్చింది? సమాచారం ఎలా వచ్చింది అంటారు? మాకే మీరు ఇందాక ఒకరు అడిగారు, రమేష్ అని అతను కూడా ఉన్నాడు. మొత్తం వీళ్ళ ఫ్యామిలీ, ఇద్దరు ఫ్యామిలీస్, ఒక ఫ్యామిలీ బయటపడ్డారు. నలుగురు, ఇద్దరు పిల్లలు వాళ్ళు బయటపడ్డారు. మా బావ మాకు ఫోన్ చేశారు, బావ మన వాళ్ళు ఇట్లా బస్సులో ఇరుక్కున్నారంట, అర్జెంటుగా ఉంటే నేను హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు అక్కడ డిశ్చార్జ్ చేసుకొని ఇంటికాడ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చామండి. ఈ యొక్క బంధువులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేశాను. పూర్తిగా వీళ్ళ యొక్క బావమరిది, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ నలుగురు మంది కూడా పూర్తి యొక్క బస్సులో ఆహుతి అయిన పరిస్థితి కనపడుతుంది. అతను నిన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా విహార యాత్రకి వెళ్ళడం జరిగింది. చాలా కుటుంబంతో ఎంతో ఎంజాయ్గా చేసిన పరిస్థితి. అయితే నిన్న రాత్రి బయలుదేరిన ఆ యొక్క హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తున్న సమయంలో పూర్తిగా ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో వీరు చిక్కుకొని మృతి చెందిన పరిస్థితి కనపడుతుంది. వీళ్ళకి సంబంధించిన తమ్ముడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అతనితో పాటు అతని భార్య కూడా బయటపడింది. కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క కుటుంబం అయితే లోపలనే ఇరుకపోయి మంటలో ఆహుతైన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క సంఘటనా స్థలంలో వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క ప్రాంతానికి చేరుకొని ఎంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏమంటారు? అంటే బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం అని అంటున్నారు కదా, ఏ స్థాయిలో జరిగి ఉండొచ్చు అంటారు? ఏమంటారు మీరు? బస్సు డ్రైవర్ది 100% తప్పు ఉంది దీంట్లో. ఎందుకంటే ఆయన నీకు ఒక్కసారి ఫైర్ అయితేనే నీకు మామూలు ఏడైనా షార్టేజ్ వచ్చినా కానీ వైరింగ్లో మామూలు బయట పెట్టాలి. డ్రైవరు వాళ్ళు ఇద్దరు డ్రైవర్లు ప్లస్ క్లీనర్ బయటికి పోయినాడు. కానీ వీళ్ళ ప్యాసింజర్లు పట్టించుకోలేదు.